హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారికి మెహబ్ ఛానల్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. రాష్ట్రంలో 17,992 పోలీసు ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్ ఇస్తారని చెప్పడం జరిగింది. సో అలాగే కొన్ని మార్పులు అయితే ఉండబోతున్నాయండి. ఇంతకుముందు ఎస్ఐ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ఏదైతే ఉన్నదో, అంటే పోస్టులకు సంబంధించినటువంటి ఏదైతే ఉన్నదో జోనల్ వైజ్కి సంబంధించినటువంటి పని చేయాల్సి ఉన్నది. కానీ ఇప్పుడు మాత్రము ఎస్ఐ పోస్టును రాష్ట్ర స్థాయిలో పనిచేయాల్సి ఉంటుంది అనేసి మరి పోలీస్ సర్వీస్ రూల్స్లో మార్పులు చేస్తూ కొన్ని ప్రతిపాదనలు అయితే తీసుకురావడం జరుగుతుందండి. క్యాబినెట్ సబ్ కమిటీ సిఫారసు కోసం మరి చేసిన ప్రభుత్వం మరి క్యాబినెట్ ఆమోదం లభించిన తర్వాత మరి ఈ యొక్క నోటిఫికేషన్స్ వచ్చే అవకాశాలు దాదాపుగా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే మనకు చూస్తున్నాం ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఏదైతే ఉన్నదో దాదాపుగా 3 స్టేజెస్ ఉంటుంది. ఒకటి ప్రిలిమినరీ స్టేజెస్, తర్వాత ఈవెంట్స్ ఉంటాయి, తర్వాత మెయిన్ స్టేజెస్ ఉంటుంది. అంటే చాలా టైం ప్రాసెస్ అనమాట. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా మరి భర్తీకి దిశగా ఉన్నటువంటి నోటిఫికేషన్ ఏంటిదంటే ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్స్. అయితే ఈ ఏదైతే క్యాబినెట్ సబ్ కమిటీ ఏదైతే ఉన్నదో ఈ సిఫారసు చేసిన తర్వాత మరి నోటిఫికేషన్స్ అనేది మరి ఇచ్చే అవకాశాలు కూడా దాదాపుగా ఎక్కువ కనిపిస్తున్నాయి. అదేవిధంగా పోలీస్ పదోన్నతులకు సంబంధించినటువంటి అదేవిధంగా వివిధ కేటగిరీలకు సంబంధించినటువంటి ఖాళీల వివరాలను కూడా మరి ఇక్కడ ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది. అంటే మొత్తానికైతే 17,992 పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చే ప్రయత్నంలో కనిపిస్తుంది. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఏదైతే ప్రాసెస్ ఉన్నదో ఇది ఎప్పటికల్లా అవుతుంది అంటే ఈ మంత్ ఎండింగ్ కల్లా, అంటే మార్చ్ ఏదైతే బడ్జెట్ సమావేశాలు ఉంటాయి, ఈ మార్చ్ బడ్జెట్ సమావేశంలో మరి దీనికి సంబంధించినటువంటి ఆమోదం తర్వాత మనకు నోటిఫికేషన్స్ గురించి ఒక క్లియర్ కట్గా తెలిసే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. అంటే నోటిఫికేషన్స్ ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్స్తో పాటు మిగతా నోటిఫికేషన్స్ వస్తాయా లేదా అన్న దానిపైన కూడా ఒక క్లియర్ కట్గా వచ్చే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. సో ఖచ్చితంగా మరి కానిస్టేబుల్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉన్నదో పోస్టులకు సంబంధించింది ఆయా డిస్టిక్లకు సంబంధించినటువంటి ఉంటుంది కాబట్టి ఎటువంటి ప్రాబ్లం ఉండకపోవచ్చు. మళ్ళీ ఇక్కడ పోలీస్ సర్వీస్ రూల్స్ మార్పులు చేస్తే మరి ఎస్ఐకి సంబంధించినటువంటి ఏదైతే నోటిఫికేషన్స్ ఉన్నదో మరి ఖచ్చితంగా మరి రాష్ట్ర స్థాయిలో ఉంటుందా అన్న దానిపైన ఇప్పుడు ఒక చర్చనీయ అంశం. అంటే పోలీస్ పదోన్నతులకు సంబంధించినటువంటి వివాదానికి తెరదించేందుకు అధికారులు నడుం బిగించారు. జోనల్తో సంబంధం లేకుండా ఎస్ఐ పోస్టులను రాష్ట్ర స్థాయిగా మార్చబోతున్నారు. సో ఈ మేరకు పోలీస్ సర్వీస్ రూల్స్లో మార్పులు చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఈ ప్రతిపాదనలపై చర్చించేందుకు ప్రభుత్వ క్యాబినెట్ సబ్ కమిటీని సిఫారసు చేసింది. అక్కడ కూడా ఆమోదం పొందితే ఇక మీదట ఎస్ఐ పోస్టులను రాష్ట్ర స్థాయిలో మారనుందనేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో విద్యా ఉద్యోగాల్లో స్థానికులకు అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో అప్పటి ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏదైతే 6 జోన్లు ఉన్నాయో సో 6 జోన్లుగా విభజించి మరి తెలిసిందే. సో ఇందులో ఎస్ఐ పోస్టులకు జోనల్ స్థాయి కేటాయించారు. సో ఇప్పుడు ప్రజెంట్గా ఉన్నటువంటి ఈ ఏ జోన్కు ఎంపికైన వారు ఆ జోన్లో పనిచేయాల్సి ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కానీ ఇక నుంచి ఒకే బ్యాచ్లో ఎస్ఐగా చేరినప్పటికీ ఆ జోన్లో ఉన్న ఖాళీల కారణంగా కొందరికి ముందుగా పదోన్నతులు వస్తున్నాయి. అంటే ఒకే బ్యాచ్కి చెందినప్పటికీ కొందరు సిఐలుగా ఉంటే మరికొందరు డిఎస్పీలుగా అదనపు ఎస్పీలుగా పదోన్నతులను పొందుతున్నారు. సో ఈ విధంగా మనకు ఎస్ఐ సంబంధించినటువంటి వచ్చేటటువంటి నోటిఫికేషన్స్లో కనుక చూసుకున్నట్లయితే మరి ఖచ్చితంగా మరి రాష్ట్ర స్థాయిలో పనిచేయాల్సినటువంటి అవసరం ఎక్కువ కనిపిస్తుంది. మరి ఏదేదైనా సరే మరి ప్రభుత్వము మనకు ఒక అఫీషియల్ నోటిఫికేషన్ అయితే ఇస్తుంది కాబట్టి దాంట్లో మనకు ఏ విధంగా ఉంటుంది అంటే దీనికి సంబంధించినటువంటి రాష్ట్ర స్థాయిలో పనిచేయాలా లేకపోతే జోనల్ స్థాయిలో పనిచేయాలా లేకపోతే మరి ఏ విధంగా మరి చేంజెస్ ఉండబోతున్నాయి అన్న దానిపైన మనకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఒక క్లియర్ కట్గా తెలిసే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. మరి కానిస్టేబుల్ సంబంధించినటువంటి అభ్యర్థులకు అయితే ఖచ్చితంగా డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి పోస్టులే కాబట్టి డిస్ట్రిక్ట్లోనే ఉంటుంది, ఎటువంటి మార్పులు ఉండకపోవచ్చు. మరి ఇప్పుడైతే ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనుక చూసుకున్నట్లయితే మరి ఎస్ఐ పోస్టులకు సంబంధించింది మాత్రమే మనకు రాష్ట్ర స్థాయిలో అనేసి అంటున్నారు కాబట్టి సో చూడాలండి మరి అప్కమింగ్ నోటిఫికేషన్స్ ఏ విధంగా రాబోతుంది అన్న దానిపైన. సో తర్వాత మిగతా సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అంటే ఎఫ్బిఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అయినా సరే మిగతా ఏఎస్ఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ఇవన్నీ కూడా మరి ఈ మంత్ ఎండింగ్ వరకు మరి జాబ్ క్యాలెండర్తో ఆమోదించినట్లయితే ఖచ్చితంగా నోటిఫికేషన్స్ అయితే ఉండే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో ఇది మనకు ఓవరాల్గా సంబంధించినటువంటి మరి ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి అప్డేట్ అండి. సో వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి సార్.